శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. ఓం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ శారదా పరమేశ్వరి పాదపద్మాలకు నమస్కరిస్తూ, చంద్రమౌళీశ్వరునికి అంజలిస్తూ, జగద్గురువులకు ప్రణమిల్లుతూ, జగద్గురు స్వరూపమైన సభకు నమస్కారం చేసుకుంటూ, శ్రీమద్భగవద్గీతా ప్రవచన మహాయజ్ఞం ఇవాళ 3వ రోజులోకి ప్రవేశించింది. సాంఖ్యయోగం 2వ అధ్యాయం, దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో అర్జునుడి యొక్క మనస్సుకు ఏర్పడిన శోకమోహాలు తొలగించడానికై భగవానుడు గీతోపదేశం చేస్తున్నాడని స్పష్టమైన వాక్యాన్ని శంకర భగవత్పాల్ వారు అడుగడుగునా తెలియజేస్తారు. అంటే గీత యొక్క ప్రయోజనం ఏమిటి? శోకమోహనాశనం. ఇది ప్రధానం. శోకమోహనాశనం అంటే శోకమోహాలకు కారణమైన అవిద్యానాశనమే. శోకమోహాలు పోగొట్టడానికి జ్ఞానం తప్ప మరొక ఉపాయం లేదు. అదే జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి కదండి అంటే అవి జ్ఞానానికి సహకారులుగా మలచుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కానీ జ్ఞానమే ప్రధానం కనుక జ్ఞానబోధతోనే ప్రారంభించాడు. ఇక్కడ శోకమోహనాశనమే ప్రధానం. యుద్ధం చేయించడం కంటే యుద్ధభూమిలో ఆవరించిన శోకమోహాలు నశింపజేయడమే భగవద్గీత యొక్క ప్రయోజనం. శోకమోహాలు పోగొట్టుకున్న తర్వాత స్పష్టత ఏర్పడి యుద్ధం చేశాడు అర్జునుడు. అది తెలుసుకోవాల్సింది. అందుకు భగవద్గీత ఎందుకు పుట్టిందంటే యుద్ధాలు చేయించడానికి కాదు, శోకమోహాలు పోగొట్టడానికి. ఇది తెలుసుకోవాలి. కొంతమంది భగవద్గీత యుద్ధాలను ప్రేరేపిస్తుందని కొంతమంది అవివేకంతో చేసిన సందర్భం ఒకటి జరిగింది. దానిని తెలివిగానే మన వాళ్ళు వాదించి భగవద్గీత యొక్క ప్రతిపాదన చేశారు. కానీ భగవద్గీత ప్రయోజనం ఏమిటి? ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, 40 రోజులు కూడా శోకమోహనాశనమే. అది పోవాలని ఎవరికి లేదండి. శోకమోహాలు పోవాలని ఎవరికి లేదు చెప్పండి. అందరికీ కావాలి శోకమోహనాశనం. అందుకు అందరికీ కావాలి భగవద్గీత. ఇది ప్రధానమైన అంశం. నిన్న ప్రారంభించారు అశోచ్యానన్వశోచస్వం దగ్గర నుంచే భగవాన్ని బోధ ప్రారంభమైంది. అందుకే శంకర భగవత్పాల్ వారు కూడా ఉపోద్ఘాతం రచించిన తర్వాత మిగిలిన విషాదయోగం మొదలైన శ్లోకాల్లో అర్థం స్పష్టంగానే తెలుస్తోంది కనుక ప్రత్యేక వ్యాఖ్య రచించలేదు. ఆయన వ్యాఖ్య రచించింది మాత్రం అశోచ్యానన్వశోచస్వం దగ్గర నుంచే రచించారు వ్యాఖ్యని. అక్కడి నుంచి ఆ వ్యాఖ్యను తీసుకుని పెద్దలందరూ కూడా శంకరుల మార్గంలో మనకి భగవద్గీత భాష్యాలను అందించారు. ఆది శంకరులు చేసిన భాష్యం వల్ల భగవద్గీత మాత్రమే గీత అనేటువంటి ఒక దృఢమైనటువంటి పరంపర ఏర్పడింది. నిజమే కూడా. ఎన్నో గీతలు ఉన్నాయి. అన్ని గీతాలు దేనికదే గొప్పవి. అది చెప్పినప్పుడు వాటి గొప్పతనం చెప్తాం. కానీ సర్వగీతముల సారము, సర్వ వేదాది శాస్త్రముల సారము, సర్వశాస్త్రార్థ సంగ్రహ అని భగవత్పాదుల వారే చెప్పారు కదా. అటువంటిది భగవద్గీత. అయితే భగవత్పాదుల వారి భాష్యం రచించాక ఇంకా చాలా భాష్యాలు మనకు వచ్చాయి. ఈ భాష్యాల్లో కూడాను అద్వైత సమ్మతమైనవి, అద్వైతానికి విరుద్ధమైనవి కూడా వచ్చాయి. అయితే అద్వైతానికి విభిన్నమైనవి ఉండొచ్చు కానీ విరుద్ధమైనవి మాత్రం కూడదు. విభిన్నము అంటే అద్వైత సంప్రదాయం లేకపోయినప్పటికీ సాధన దశలో ద్వైతాది సంప్రదాయములు గ్రాహ్యములే. కానీ అద్వైతాన్ని ఖండిస్తూ విరుద్ధంగా చెప్పేటువంటివి మాత్రం వేద విరుద్ధములు. ఆ కారణం చేతనే శంకర భగవత్పాదుల వారు భాష్యం రచించిన తర్వాత కూడా కలి ప్రభావం చేత ద్వైతవాద వ్యాఖ్యానాలు వస్తే వాటిని తిరిగి సవరించి శంకరాద్వైతం యొక్క శంకర భాష్యం యొక్క ప్రశస్తిని ప్రతిపాదించే మహాత్ములు అందరూ ఉద్భవించారు. వారిని ఒక్కసారి స్మరించుకోవాలి. వారందరూ ఊతంతోనే మనం ఇవాళ చెప్పుకోగలుగుతున్నాం. వారిలో ప్రధానంగా మధుసూదన సరస్వతి ఆయన అద్వైత సిద్ధి అని గ్రంథం రచించడమే కాకుండా భగవద్గీతకి గూఢార్థ దీపిక, ఇప్పుడు భగవద్గీత వరకే మనం చెప్పుకుంటున్నాం, గూఢార్థ దీపిక అని అద్భుతమైన భాష్యం రచించాడు ఆయన. ఆయన పరమకృష్ణ భక్తుడండి. దాన్ని బట్టి అద్వైత జ్ఞానానికి భక్తికి విరుద్ధమేం లేదని చక్కగా తెలుస్తుంది. అందులో ఏ విధంగా భక్తి ద్వైతంతో మొదలై అద్వైతంతో పండుతుందో రుజువు చేశాడు మహానుభావుడు. వంశీ విభూషితకరా నవనేరదాభాత్ పీతాంబరాదరుణబింబ ఫలాదరుష్టాత్ పూర్ణేందు సుందర ముఖాదరవింద నేత్రాత్ కృష్ణాత్పరం కిమపి తత్వమహన్న జాని అన్నాడు ఆయన. అంత అఖండమైన కృష్ణ భక్తుడు. గూఢార్థ దీపిక అద్వైత సిద్ధి రచించిన మహానుభావుడే భగవద్గీతకు భాష్యం రచించాడు. తర్వాత అనేక మంది రచించారు. అందులో శ్రీధరులు వారు, వీరిని కూడా స్మరించుకోవాలి. వీరందరినీ ఈ సమయంలో మనం గురువులుగా భావించుకోవాలి. వారి కృప లభిస్తేనే మనకి చెప్పేవాడికి వినేవారికి స్పష్టత ఉంటుంది. ముందే మనం గ్రహించవలసిందంటే ఎన్నో ప్రవచనాలు విన్నా, ఇది కూడా విన్నా, కాలక్షేపం కదా అని కూర్చుంటే మాత్రం భగవద్గీత వినడానికి లేదు.
భగవద్గీత కావాలనుకుని ఆ శ్లోకాలపై దృష్టి పెట్టి దీనివల్ల నేను తరించాలనుకునే వారికే భగవద్గీత ప్రవచనం. అందుకు మహాత్ములు ఒకసారి స్మరించుకుంటున్నాం. శ్రీధరులు వారు అంటే వారిని మనం నమస్కరించుకోవాల్సిన విశేషం ఏంటంటే, భాగవతానికి ఎన్ని వ్యాఖ్యానాలున్నా శ్రీధరుల భాష్యమే మనకు ప్రమాణం. ఆయన భాగవతానికి విష్ణు పురాణానికి కూడా భాష్యం రచించారు. ఆయన మళ్ళీ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి భగవద్గీతకు భాష్యం రచించారు శ్రీధరులు వారు. అది సుబోధిని అనే పేరుతో ఆయన గొప్ప వ్యాఖ్యని మనకు అందించారు. ఆ తర్వాత మళ్ళీ బహుకాలం కొన్ని శతాబ్దాల తర్వాత ఏవైతే మళ్ళీ అద్వైతవాదానికి విరుద్ధంగా చేశారో కొంతమంది పెద్దలు, వాటిని ఖండిస్తూ శంకరులు హృదయాన్ని ఆవిష్కరించడానికి కొద్ది దశాబ్దాల క్రితం ఒక మహానుభావుడు ఉద్భవించాడు. ఆయన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. ఆయన పేరు శ్రీ బెల్లంకొండ రామరాయ కవి, మహానుభావుడండి. ఆయన జన్మతః అద్వైత కాకపోయినా జ్ఞానతః అద్వైత అయిపోయాడు. ఆయన విశేషం ఏంటంటే, పూర్వజన్మ సంస్కారం చేత హయగ్రీవ స్వామి ఆయన స్వప్నంలో కనబడి దర్శనమిచ్చాడు. ఆ తర్వాత ఆయన సంప్రదాయబద్ధంగా హయగ్రీవ స్వామి చెప్పిన మంత్రాన్ని సంప్రదాయబద్ధంగా ఉపదేశంగా పొంది, స్వామి ఉపదేశించిన మంత్రాన్ని మళ్ళీ స్వయంగా సంప్రదాయం చేసుకుని ఆ మహానుభావుడు హయగ్రీవ సాక్షాత్కారం పొంది ఆయన అనుగ్రహంతో జ్ఞాని అయ్యాడు. ఈశ్వరానుగ్రహంతోనే జ్ఞానం లభిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని పొందాడు. ఆయన ఎన్నో గ్రంథాలు రచించారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఆయన శంకరుల భాష్యాలన్నిటికీ కూడా వార్తికములు రచించిన మహానుభావుడు. మళ్ళీ అవతరించిన ఒకానొక ఆచార్యమూర్తి అనిపిస్తుంది, అంత మహానుభావుడు. అయితే 1875లో పుట్టారు ఆయన. 38 సంవత్సరాలు మాత్రమే జీవించారు, కానీ అద్భుతమైన గ్రంథాలు రచించారండి ఆయన. అవి సంస్కృతంలోనే రచించారు. కనుక భారతదేశంలో ఏ భాష వారైనప్పటికీ కూడా సంస్కృతం ద్వారానే మనం గ్రహించగలం. ఎందుకంటే గీతా సంస్కృతంలో ఉంది, శంకర భాష్యం సంస్కృతంలో ఉంది. దానివల్లనే భారతదేశంలో అన్ని భాషల వారు గ్రహించగలిగారు. అదేవిధంగా వీరు కూడాను అద్భుతమైనటువంటి భాష్యాలు రచించారు. భగవద్గీతకు సంబంధించి భాష్యార్క ప్రకాశము అని భగవద్గీతకు భాష్యం రచించారు బెల్లంకొండ రామరాయ కవి గారు. అలా తర్వాత ఎందరెందరో తీసుకువచ్చారు. మనకి తెలుగులో అందించిన వాళ్ళని కూడా చెప్పుకోవాలి. కొందరు అంటూ ఉంటారు, భగవద్గీతలు చాలా ఉన్నాయండి, ఏది చదివితే మంచిది అని. ఏది చదివితే మంచిది అనేదానికి ఇది గొప్పది అని చెప్పేది సాహసం మనమెవరం, ఎందరెందరో పండితులు చేశారు. కానీ ప్రసిద్ధిగా లభ్యమవుతున్న వాటిలో సామాన్యంగా తెలుసుకుని తరించిపోదాం అనుకునే వాళ్ళకు మాత్రం గీతా ప్రెస్ వారు ప్రచురించిన భగవద్గీత కంటే గొప్పదేం దొరకదండి. జయదయాళ్ గోవింద్ అనే మహానుభావుడు, ఆయన విష్ణు సాక్షాత్కారం పొందినటువంటి వాడు. ఒకానొక ప్రయోజనం కోసం భగవద్విభూతి ఆయన ప్రేరేపించి గీతా ప్రెస్ అనేదే లేకపోతే సనాతన ధర్మం ఏమవుతుంది అని ఒక ప్రశ్న ఏర్పడేటట్టు చేశాడు మహానుభావుడు. ఎందుకంటే నేను ఈ సమయంలో గీతా భాష్యంలోకి వెళ్లకుండా గీతా భక్తుల గురించి చెప్పుకుంటున్నాం. ఆయన్ని తలంచుకోకపోతే భారతీయులుగా హిందువులుగా పుట్టిన మనకు కృతజ్ఞతా దోషం వస్తుందని తలంచుకుంటున్నాం. గీతా ప్రెస్ ద్వారా సనాతన ధర్మం ప్రామాణికమైన భాష్యాలతో, ప్రామాణికం సంప్రదాయ విరుద్ధము కాని ప్రామాణిక భాష్యాలతో రామాయణం, భారతం, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ప్రధానంగా శంకరుల్ని తీసుకుని ఇతర సంప్రదాయముల్ని కించపరచకుండా వాటిలో మంచివి ఏవో గ్రాహ్యంగా తీసుకుంటూ ఇప్పటికీ ఒక ప్రామాణ్యాన్ని తీసుకొస్తూ కళ్యాణ్ అనే మాసపత్రికని, అదేవిధంగా అనేక గ్రంథాలని వెలువరిస్తున్నటువంటి గీతా ప్రెస్ దానికి మూలస్తంభం జయదయాళ్ గోవింద్కా. ఆయన తత్వవివేచని అనే వ్యాఖ్య రచించారు భగవద్గీతకి. అది కూడా చాలా ప్రామాణ్యంగా మనకు కనబడుతుంది. ఇక కాస్త తర్కించి యుక్తితో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి అనేక మంది శంకర భాష్యానికి తెలుగు అనువాదాలు చేశారు. అందరూ పండితులు చేశారు, అందరూ చక్కగా చేశారు. కానీ ముఖ్యంగా ఒకరిని చెప్పుకుంటే చాలు అంటే, తెలుగువారు అదృష్టం కొద్దీ మళ్ళీ వాల్మీకి వ్యాసాదుల యొక్క విభూతి అవతరించిందా అన్నట్టు అవతరించిన ఒక మహానుభావుడు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. వారు అత్యద్భుతంగా శంకరుల గ్రంథాలకి తెలుగులో రచించారండి. అది కేవలం మక్కీకమక్ అనువాదం కాదు, ఆ మహానుభావుడు ఎంత స్పష్టంగా తాను గ్రహించి మనకు అందించారు. అందుకే గురువులైనటువంటి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు మొదలైన వారికి అత్యంత ప్రీతిపాత్రులై జగద్గురువులు భక్తులే వారు రచించారు. కనుక ఇటువంటి గీతా భక్తులందరికీ నమస్కారం చేసుకుంటూ నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో ప్రధానంగా కృష్ణ బోధ అశోచ్యానన్వశోచస్తం నుంచి మనం చెప్పుకుని మొత్తం 15వ శ్లోకం వరకు మాత్రమే చెప్పుకున్నాం. ఆ శ్లోకాలు ఒక్కసారి చదువుకుందాం. నేను కొద్దిగా గనక ప్రతిరోజు మునుపు చెప్పిన శ్లోకాలను చదువుతూ ఉంటే ప్రవచనం సాగదు, కానీ ఇప్పుడు కొద్దిగా ఉన్నాం కనుక అనుబంధం ఏర్పడడం కోసం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతఃపరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా
తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయునో నిత్యా తాం తితిక్షస్వ భారత. ఆగమోపాయునో నిత్యా తాం స్థితిక్షస్వ భారత. ఎంహిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సౌమృతత్వాయ కల్పతే. ఇప్పటి వరకు 5 శ్లోకములు ప్రధానంగా నిన్న వ్యాఖ్యానించుకున్నాం. ఇందులోనే శోకమోహ నివృత్త్యర్థం ఉపదేశం జ్ఞానం కనుక జ్ఞానంతోనే ప్రారంభించారండి. కొందరు అంటారు వెంటనే జ్ఞానం ఏంటండి అంటే, ఏది ఔషధమో అదే చెప్పాలి, తెలిసినవాడు అదే ఇస్తాడు. ఔషధం లేనివాడు పాపం ఏం చేయగలడు? ఔషధమే తానైన కృష్ణుడు జ్ఞానమే చెప్తాడు. జ్ఞానంతోనే శోకమోహాలకి నాశనము గనక పరమాత్మ ఆ విధమైన బోధ చేశాడు. ఇదొక్కటే అమృతత్వాన్ని కలిగిస్తుంది. ఇది లేకపోతే నాణ్యపంథా విద్యతే అయినాయ. అందుకే అమృతత్వానికి కారణమైనది ఏదో అది చెప్పాడు. ఎవడైతే ఇటువంటి బుద్ధి కలిగి ఉంటాడో అంటే ఆత్మానాత్మ వివేకం అనేది చాలా ప్రధానమైన విషయం. అది విచారణతో తెచ్చుకో. వివేకం విచారంతో వస్తుంది. అంటే నువ్వు ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. కనుక నశించే వస్తువులు, మార్పు చెందే వస్తువులు అంటూ కొన్ని ఉన్నాయి. నశించనిది, మార్పు చెందనిది ఉంది. ఇక్కడ జాగ్రత్తగా వింటే నశించే, మార్పు చెందే అన్నప్పుడు బహువచనం వాడు, నశించని, మార్పు చెందని అన్నప్పుడు ఏకవచనం వాడు. అంటే మార్పు చెందనిది, నశించనిది ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఎన్నో ఉన్నాయంటే మార్పు చెందే అని అర్థం. ఎందుకంటే వికారములే అనేకం ఉంటాయి, వికారం లేనిది ఏకంగానే ఉంటుంది. వికారం అంటే అనేకముగా ఒకటే వికారం. కనుక అనేకములు వికారములు అవన్నీ అంటే వాటి లిస్టు చెప్పడం మహా కష్టం అండి. మనం అనుకుంటాం ప్రపంచం పరమాత్మ కంటే సులభంగా అర్థమవుతుంది, కానీ ప్రపంచం అంత అయోమయం మరొకట్లేదు. ఇది అనేకం. అనేకమైన దీనికి ఒకటి ఈ దేహం, దేహంతో ఇంద్రియాలు, ఇంద్రియాలు అనుభవించేవి. అందుకే మాత్రాస్పర్శాస్తు అంటే ఇంద్రియ విషయ సంయోగము అని అర్థం. ఇక్కడ ఇంద్రియములకు విషయములకు యోగము. ఇవి ద్వంద్వములతో ఉంటే శీతోష్ణ సుఖదుఃఖదాహ. అయితే ఇవి పోని శాశ్వతాల దేవుళ్ళు ఆడుతున్నామంటే ఆగమోపాయనో అనిత్యాహ. ఇవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. మరి వస్తూ ఉంటే పోతుంటే నేనేం చేయాలి? తితిక్షస్వ. అక్కడ చెప్పాడు తితిక్షను కలిగి ఉండు, వచ్చే పోయే వాటిని చూస్తుండే. అందుకే మహావరదలు వచ్చినప్పుడు కొన్ని వృక్షాలు అలా వంగుతాయండి, వెళ్ళిపోయిన వెంటనే నిలబడతాయి. అది తితిక్ష అంటే. అందుకని ప్రవాహాన్ని కొట్టుకుపోవట్లేదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే జరుగుతున్న సంఘటనలతో నువ్వు మారిపోకూడదు, కొట్టుకుపోకూడదు. నువ్వుగా ఉండాలి. నువ్వుగా ఎప్పుడు ఉంటావు? సత్యమునందు నిలబడినప్పుడు ఉంటావు. ఎందుకంటే అనిత్యములు, అసత్యములు ఈ మాత్రాస్పర్శలు. సత్యము నిత్యమైన ఆత్మతత్వమునందు నువ్వు నిలబడినప్పుడు స్థిరంగా ఉంటావు. ఇది తెలుసుకో. అటువంటి ధీరుడికి ఎంహిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సౌమృతత్వాయ కల్పతే. అటువంటి వాడిని ఈ మాత్రాస్పర్శాదులు, శీతోష్ణ సుఖదుఃఖాదులు నవ్యధయంత్యేతే, అవి వాడిని కలత పెట్టవు. ఎందుకు? వాడు సమ దుఃఖ సుఖం, దుఃఖ సుఖాల్లో మార్పు చెందకుండా ఉన్నాడు. అది సమం అనే మాటకి మార్పు చెందకుండా ఉండుట, ఇది అర్థం. అంటే వాడిని ధీరుడు అంటారు. ధీర అనే మాటకి అద్భుతమైన వ్యాఖ్యానం భగవత్పాదులు వారిస్తారు. ఆయన పదాలను మించి పదం మరొకటి పెట్టలేం. నిత్యాత్మదర్శన నిష్ఠ అన్నారు ఒకటి. నిత్య ఆత్మదర్శన నిష్ఠ. నిత్యము ఆత్మను చూచుట ఎందే నిష్ఠుడైన వాడు. చూచుట అంటే బుద్ధి పెట్టుట, లక్ష్యముగా ఉండుట, విచారించుట ఇత్యాదులు. కనుక ఎప్పుడు ఆత్మ అంటే ఏమిటి అనే దాని ఎందే, ఆ అనుభవమునందే ఎవడు నిష్ఠుడై ఉంటాడో వాడు ధీరుడు. ఎందుకంటే వికారాలు కలిగించేవేవి? ఇందాక చెప్పిన అనుభవాలు. వికారము లేనిదేదో అది ఆత్మ. కనుక దాని యందు ఉన్నవాడు, దాని యందు దృష్టి పెట్టినవాడు, వాడికి వికారము లేదు. పైగా దాని నిష్ఠుడైపోయి ఉన్నాడు. నిత్యాత్మదర్శన నిష్ఠుడికి అమృతత్వం లభిస్తుంది. ఇంతవరకు చెప్పినటువంటి ఈ విషయముల్లో స్పష్టత మనకు కనిపిస్తూనే ఉన్నది. అటు తర్వాత ఈ ఆత్మానాత్మ వివేకమే కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే 3 రకాలుగా ఇక్కడ సమాధానం చెప్తున్నాడని చెప్పుకున్నాం కదా. ఒకటి తత్వదృష్టి, రెండవది ధర్మదృష్టి, మూడవది భౌతిక దృష్టి. ఇది కూడా అంటే 3 దృష్టిలతోనూ కూడా నువ్వు యుద్ధం చేయడం మంచిదని చెప్పాడు ఇక్కడ. ఇది చెప్పబోతున్నాను అనడానికి 3 టైటిల్స్ లాగా అనార్య జుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం అని 3 పదాలు వాడాడు. నువ్వు చేస్తున్న పని యుద్ధం చెయ్యనని విరమించుకోవడం ఉందే, అది అనార్య జుష్టం. ఆర్యులైన వారు మెచ్చుకోరన్నాడు. ఆర్యులు అంటే ఆత్మానాత్మ వివేకం కలవారు. అందుకు మొట్టమొదటి ఆ భాగం చెప్పాడు. అస్వర్గ్యం అంటే ధర్మాన్ని కానీ మనం అతిక్రమిస్తే నరకానికి పోతాం. అందుకు ధర్మ దృష్టి తర్వాత చెప్పాడు. ఇక ఆ లోకం ఈ లోకం ఉన్నాయో లేదో, ముందు ఇక్కడ అపకీర్తి పొందుతో భౌతికంగా. అందుకే అకీర్తికరం అని 3. ఆ 3 కిందే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అర్జునుడి పని అనార్య జుష్టం ఎందుకు అయ్యిందో ఆత్మానాత్మ వివేకం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం ఇక్కడ.
తర్వాత అత్యద్భుతమైన శ్లోకం, కొన్ని శ్లోకాలుంటే అసలు వేదాంతం అంటే అంతేనండి. కొన్ని